జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలవబడుటయు అతడు నాకు కనబడను. స్తోత్రం దేవస్థానోన్నత. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెను ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. థ్యాంక్ యూ జీసస్. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచినటువంటి వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నేను అలంకరిస్తున్నానని చెప్పి సెలవిచ్చాను. 5వ వచనం. అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వింటున్నారా ప్రియులారా? యెహోవా దూత దగ్గర నిలుచుండెను. 6వ వచనం. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దర్శనములో యెహోషువ సైతాను కనబడుచున్నారు. ఇక్కడ జకర్యాకు దేవుడు 10 దర్శనాలు ఇచ్చాడు. బైబిల్ అంతటిలోకి ఎంతో భావగర్భితమైన ప్రవచనాన్ని చూసినటువంటి ప్రవక్త ఎవరంటే జకర్యా గారు. ఈ 10 దర్శనాలు చూపించిన సందేశం ఒక్కటే. ఈ దార్శనికమైనటువంటి సందేశాలను ఇతర ప్రవచనాల్లో సరిపోల్చి చూడాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, 2 పేతురు 1:20లో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. హల్లెలూయా. లేఖనమంతా ఒకటే, లేఖనములలోని సందేశమంతా ఒకటే, పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు అందులో ఉండవు. గ్రంథకర్త మనసే లేఖనమంతటా కూడా వ్యక్తమవుతున్నది. కాబట్టి ఇక్కడ గతమందల నిత్యత్వం నుంచి భవిష్యత్తులోకి నిత్యత్వం వరకు కూడా దేవుని మాట ఒక్కటే, దేవుని మాట ఒక్కటే, ఏ మాత్రము కూడా తేడా రాదు. దేవునికి స్తోత్రం. దర్శనాన్ని యెహోవా చూచాడు. ఆ దర్శనంలో యెహోవా దూత ఎదుట యెహోషువ నిలిచి ఉన్నాడు. అతనిని ఎదిరించుటకు సైతాను కుడివైపున నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు గమనించాలి. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలవబడుట సాతాను ఫిర్యాది అని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ యెహోషువ ఎవరనగా ఇజ్రాయేలీలను వాగ్దత్త భూమికి నడిపించిన యెహోషువ కాదు. బబులోను చెర నుంచి తిరిగి స్వదేశానికి వచ్చినటువంటి ఇజ్రాయేలు శేషిత ప్రజలకు యాజకుడిగా సేవ చేసినటువంటి మరో యెహోషువ ఇతను గమనించాలి. యెహోషువ అనేటువంటి పేరుకు అర్థం యెహోవా రక్షిస్తాడు. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో యెహోషువ అనేటువంటి పేరుకు హ్రస్వరూపమే యేసు. చూసారా? యెహోషువ అనగా యేసే అనమాట ఆ అర్థం. తన ప్రజల నుంచి తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టను. అంటే యెహోషువ అంటే కూడా అలా రక్షించేటువంటి వాడు అని. కాబట్టి ఈ ప్రధాన యాజకుని పేరు యెహోషువ అనడం ఎంతో సమంజసం. ఇజ్రాయేలు జాతిని దేవుడు ఒక పరిశుద్ధ యాజక వంశమునకు యాజక వంశంగా చేయాలని చెప్పి దేవుడు ఆశించాడు. ఈ ప్రధాన యాజకుని పేరులోనే ప్రవచనం ఉంది. ముందు నిలిచి ఉన్న యెహోవా దూత అంటే యేసుక్రీస్తే. యేసు అవతరించక ముందు ఈ లోకమునకు వచ్చిపోతూ ఉండేటువంటి వాడు ఆయన యెహోవా దూత అని చెప్పి బైబిల్ చెప్తుంది. సైతాను ఆయనకు కుడివైపు నిలిచి ఉన్నాడు. జకర్యా తన దర్శనంలో యెహోషువను చూశాడు. అంతేకాదు సైతాను కూడా చూచాడు. సైతాను గడు కూడా ఒక వాస్తవ వ్యక్తి అని చెప్పి దీనిని బట్టి మనకి తెలుస్తూ ఉంది. ఈ చివరి రోజుల్లో సైతాను విషయాల్లో అనేకులు ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. గత 50 సంవత్సరాలు సైతాను సంగతే మర్చిపోయారు. వాడు ఒక వాస్తవ వ్యక్తి. సైతాను గాడు ఒక ఊహ కాదు, కల్పన కాదు, వాడు ఉన్నాడు. వింటున్నారా ప్రియులారా? మానవాతీత విషయాలపై కొందరికి అధిక శ్రద్ధ కలుగుతుంది. అయితే ఈ ఆసక్తి దేవుని వైపునకు కాక సైతాను వైపునకు మరలింది. చెడుగు, పాపం, అపరాధం, అక్రమం అంతా కూడా సైతాను వల్లనే కలుగుతుంది. సైతాను వాని గురించి ఇంకా తెలుసుకోవాలన్నటువంటి ఆశ మనుషుల్లో కలుగుతుంది. అయితే యేసు ప్రభు దేవుడు మంచి అనేటువంటిది, గొప్పతనం అనేటువంటిది యేసే.
యేసునందే సమస్త శుభములు ఉన్నాయి. యేసును వ్యక్తిగతంగా తెలుసుకోవడం, యేసును కలిగి ఉండటం మనందరి కర్తవ్యం. ఇక్కడ జకర్యా చూసిన దర్శనంలో సైతానుగాడు యెహోషువకు కుడిపార్శ్వన నిలబడినటువంటి కారణం యెహోషువ మీద నేరములు వేయడానికి అనమాట. నిందారోపణ చేయడమే వాని పని, ఎల్లప్పుడూ వాని ఆలోచన అంతా ఇదే అనమాట. సైతానుగాడు దేవుని బిడ్డలపై నిందారోపణ చేస్తూ ఉంటాడు. అయితే మన పక్షమున వాదించడానికి దేవుని వద్ద ఉత్తరవాది మనకున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. సైతాను గాని అభియోగాలను త్రిప్పికొట్టడానికి మన పక్షాన యేసుప్రభు మాట్లాడతాడు. మన పక్షమున తండ్రి ఎదుటి న్యాయవాది, మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. ప్రకటన 12:10 చూసినట్లయితే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపబడినటువంటి అపవాది అని చెప్పి మనం ఒకటి చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలంటే ఈ అపవాదికి ఎంతో అక్కసు. వాడి పేరే అపవాది. అపవాదములను ప్రచారం చేయటంలో అందవేసినటువంటి చెయ్యి. వాడు యెహోషువకు కుడివైపున నిలబడు మరి అతని మీద అభియోగాలను ఏకారు పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి ప్రియులారా, ఇక్కడ అపవాది యెహోషువకు కుడివైపున నిలబడి యెహోషువ మంచివాడు కాదని చెప్పి అతనితో లోపములు ఎన్నో ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నాడు. అంతేకాదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క అపవాది ఇజ్రాయేలు జాతిపై కూడా వాడు అభియోగాలు గుప్పిస్తూ ఉన్నాడు. ఇది గమనించాలి ప్రియులారా. యూదా జాతికి ఇజ్రాయేల్ ప్రజలకు సైతానుగాడు బద్ధ విరోధి. సైతానుగాడు ఇజ్రాయేల్ ప్రజలకు చేత మరి చేయి తలపెట్టినటువంటి కీడింత అంతా కాదు. అయితే మన పక్షాన వాదించడానికి, సైతాను నోరు మూయించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. దేవునికి మనకి మధ్యవర్తి అయినటువంటి యేసు ఇంకా నరుడుగానే తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 యోహాను 2:1 ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు తన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో యెహోవా దూత అన్నప్పుడు యేసుక్రీస్తు అని మనం గుర్తించాలి. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం 14:12 తేజో నక్షత్రం వేకువచుక్క నీ వీటిలో ఆకాశం నుంచి పడితే జనవరును పడగొట్టినటువంటి నీవు నేల మట్టుకు వరకు కూడా ఎట్లు నరకబడితివి. సైతాను, అపవాది, లూసిఫర్ చేసినటువంటి పాపం ఏంటంటే గర్వం. వాడు గర్వించాడు. వానికి సొంత చిత్తం ఉన్నది కానీ తన చిత్తమును దేవుని చిత్తమునకు ప్రయోగించి అలా వాడైపోయాడు. ప్రియులారా, గమనించాలి. యెషయా 53:6 మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయారు అంటండి. హత్య, దొంగతనం, అబద్ధం, వ్యభిచారం మొదలైన పాపాలన్నీ కూడా మానవులు తమకిష్టమైనటువంటి మరి త్రోవకు తొలగిపోవడం నుంచి వచ్చినటువంటివి. ఇది మానవత మొత్తానికి సంబంధించినటువంటి సమస్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు అగ్నిలో నుంచి తీసినటువంటి కొరవలే ఉండడని చెప్పి జకర్యా చెప్తున్నాడు. సైతానుగాడు తెచ్చినటువంటి అభియోగం యెహోషువ వ్యక్తిగత సమస్య కాదు, ఇది యెరూషలేముకు సంబంధించినటువంటిది. యెరూషలేము ఇజ్రాయేల్ యొక్క జాతీయ కేంద్రం, రాజధాని. గమనించాలి. నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశాడు. అప్పటి నుంచి 70 సంవత్సరాలుగా ఆ పట్టణం అలాగనే శిథిలాల్లోనే ఉండిపోయింది. ఈ యొక్క శిథిలాల అవశేషాలలో నుండి క్రొత్త మందిరం నిర్మాణం అయింది అంటే అది గొప్ప విశేషమే. కాబట్టి అగ్నిలో నుంచి తీసినటువంటి కొరవి, దేవుడు రక్షించుకున్నటువంటి మనం అగ్నిలో నుంచి తీసినటువంటి కొరలాగానే ఉన్నాము. ఇది గమనించాలి. నీవు నేను కూడా రక్షించబడము ప్రమాదవశాత్తు జరిగినటువంటిది కాదు, అది దేవుని నిత్య సంకల్పం. ఒక పాపి రక్షించబడ్డాడు అంటే అతడు అగ్నిలో నుంచి తీయబడినటువంటి కోరివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ దర్శనము యెహోషువకు మాత్రమే పరిమితమైనటువంటి దర్శనం కాదు, ఇది మానవతంతరికి కూడా సంబంధించినటువంటి జటిల సమస్య. దేవుని వాగ్దానం ఉన్నది. ఆ భూమిని ఇజ్రాయేల్ జాతికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఒక జాతిగా వారికి పునరుజ్జీవం కలగబోతుంది అన్నాడు దేవుడు. అది ఇంకా కూడా జరిగి ఉండలేదు, జరిగి తీరుతుందని చెప్పి దేవుని ప్రవచన వాగ్దానం. ప్రజలు ఆయనకు దూరంగా తిరుగుతున్నారు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. జకర్యా పరిచర్య దినాల్లో ఇజ్రాయేలు మరీ హీనస్థితికి దిగజారిపోయారు. పాపులు నివసించేటువంటి భూమి పవిత్ర భూమి కానేరదు. ఇంతవరకు జకర్యాకు వచ్చినటువంటి దర్శనాల్లో దేవుడు శత్రువుని శిక్షించాడు, వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రజలకు ఎంతో ఆదరణ కలిగింది. ఇజ్రాయేల్ పట్ల దేవుని యొక్క కృప ఎంతో విస్తరించింది. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన తన ప్రణాళికను పాపుల మధ్య ఎలా అమలుపరచగలుగుతాడు ప్రియులారా? దేవుని నీతి, దేవుని కృప ఆయన బిడ్డల పట్ల సార్థకం అవ్వడానికి వారి ప్రవర్తనలో పరివర్తన రావాలి. ఈ సత్యమే జకర్యా దర్శనం మనకి బోధిస్తుంది. ఈ దర్శనము యెహోషువ ఇజ్రాయేల్ జాతికి ప్రతీక. యెహోషువ మురికి బట్టలు ధరించాడు, కానీ యాజకులు దుస్తులు ఎటువంటి మరక, మచ్చలు, డాగు లేకుండా ఉండాలి. అలా కానిచో అతడు యాజక పరిచర్యకు అనర్హుడు, అయోగ్యుడు. యెహోషువ అప్పుడు ప్రధాన యాజకుడు. అయితే ఈ దర్శనంలో యెహోషువ తన జాతి మొత్తానికి సంకేతంగా నిలబడి ఉన్నాడు. ఒక మానవుడిగా యెహోషువ పరిపూర్ణుడు కాడు. అతడు ప్రధాన యాజకుడు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు, గొప్ప పదవి అతనికి ఉండొచ్చు, కానీ అతని దేవుడు
మరి ఆ మలినమైనటువంటి ఆ వస్త్రమును ధరించినటువంటి వాడు కాబట్టి మరి దేవుడు మలిన వస్త్రాలు ధరించిన వాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి కానీ ఇక్కడ యెహోషువ దేవుడు ఒక వ్యక్తిగా చూడటం లేదు, మనం అతనిలో ఇజ్రాయేల్ జాతి మొత్తాన్ని చూడగలగాలి. అదే దర్శనంలో ఉన్నటువంటి రహస్యం. సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినము వస్తుంది. మరి అప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే అతి పరిస్థితుల్లోకి వెళ్తాడు. అతడు జాతాంతరికి కూడా ప్రతిష్ఠిత చేస్తుంటాడు. అలాగే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసులందరి పక్షాన ఉన్నాడు. విశ్వాసులందరినీ యేసుక్రీస్తు నందు మనం చూడగలం. విశ్వాసులందరూ అంటే ఆయన సంఘమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ రోజున పరలోకంలో మనందరి కొరకు మనందరి పక్షాన తండ్రి ఎదుటి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. జకర్యా చూసినటువంటి 10 దర్శనాలు ఈ ప్రత్యేక దర్శనం ఇజ్రాయేలు జాతి స్థితిని చూపుతుంది. ఈ దర్శనాన్ని మనం సంకుచిత దృష్టితో కాకుండా విశాల దృక్పథంతో ఒక జాతి యొక్క నిజ స్వరూపాన్ని మనం చూపేటువంటి ఆ ఎక్స్రే లాగా చూడాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుని యందు మనకు ఆ ఇజ్రాయేలు జాతి యావత్తు కనిపిస్తుంది. ప్రధాన యాజకుడు జాతి అంతటి కోసం ప్రార్థన విజ్ఞాపనం చేస్తాడు. జాతి పాపములు తన పాపములుగా తానే ఒప్పుకుంటాడు. గమనించాలి, తనను తాను తన జాతితో సంయుక్తపరుచుకుంటాడు. కనుక ఈ దర్శనంలో యెహోషువ అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత సమస్యగా మనం దీనిని చూడకూడదు. ఇది ఇజ్రాయేలు జాతి అంతటికి కూడా సంబంధించినటువంటి సంగతి. యెహోషువను గూర్చి చెప్పబడినదంతా కూడా ఇజ్రాయేలు జాతిని గురించి చెప్పిందే. యెహోషువ పైకి తీర్పు, ఇజ్రాయేలు జాతిపై దేవుని తీర్పు, ఇజ్రాయేలును దేవుడు ఏమి చేయబోయేది యెహోషువకు ఆరోపించబడుతుంది అన్నమాట. ఇక్కడ యెహోషువ ఒక ప్రధాన యాజకునిగా తన జాతితో మరి పూర్తిగా సంయుక్తపరచబడ్డాడు. యెహోషువ ప్రియులు గమనించాలి, మరి ఒక జాతీయ సంకేతం, అతడు తన జాతికి ప్రతినిధి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇజ్రాయేలు జాతిని ఏర్పరచుకున్నాడు. ప్రధాన యాజకుని దుస్తులు సన్నని నారతో తయారు చేయబడినటువంటి లోపల వస్త్రాలు తెల్లనివి, అందమైనటువంటి దుస్తులు. ఇది గమనించాలి. దేవుని మహిమను ప్రతిఫలించేటువంటి తెల్లని దుస్తులవి. యెహోషువ తన జాతికి ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు. అతని దుస్తులు పవిత్రమైనటువంటి శుచిగా ఉండాలి, కానీ అవి మలిన వస్త్రాలు. ఆ బట్టలు మురికి దుర్వాసనతో నిండినటువంటివి. సర్వశక్తిమంతుని దేవునికి ఇజ్రాయేలు జాతీయ పాపలు మలిన వస్త్రాలాగా పెంట కంపు కొడుతూ ఉన్నాయి. రోమా 14:4 విశ్వసించే ప్రతివానికి నీతి కలుగుటగా క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అంటున్నారా. ఎవరైనా సరే నిరభ్యంతరంగా దేవుని దగ్గరకు క్రీస్తు ద్వారా రావచ్చును, పాపక్షమాపణ పొందవచ్చును. నీవు చేసిన పాపాన్ని బట్టి దూరం కావాల్సినటువంటి అవసరం లేదు. నీవు దేవుని దగ్గరకు వచ్చి శుద్ధి పొందవచ్చు. హల్లెలూయా. దూత దగ్గర నిలిచినటువంటి వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని చెప్పి ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పి సెలవిచ్చాడు. జకర్యా 3:4. మురికి బట్టలతో యెహోషువ ఒక్క క్షణం కూడా దేవుని సన్నిధిలో నిలవలేకపోయాడు. దేవుడు మహానీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. యెహోషువ బలహీనత బయలుపరచబడింది. సైతాన్ ఈ మలిన వస్త్రాలను వేలు పెట్టి చూపుతున్నాడు. అయితే ప్రభు అతని మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్త వస్త్రములతో అలంకరించాడు. అతని దోషమునంతా కూడా పరిహరించాడు. యెహోషువ ఇజ్రాయేలు జాతికే కాదు, ఈ రోజున మనకు కూడా ప్రతినిధిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి యొక్క పాపక్రియలు ఎంత అసహ్యమనిపిస్తాయో మరి దేవుడు ఈ దర్శనం ద్వారా తేటగా చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ దేవుని ఎదుట యాజకునిగా సేవ చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన వ్యవస్థలో దేవుడే యాజకులను స్వయంగా నియమించాడు. అయితే ఈ రోజున క్రొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి ఒక యాజకుడని గుర్తించాలి. కొందరు దుష్టులు మలిన వస్త్రాలు కంపు కొడుతూ ఉన్నాయి. నీవు రక్షించబడినప్పుడు నీకు క్రీస్తు తన నీతి వస్త్రాలు తొడిగించాడు. మలిన వస్త్రాలు పాపానికి సంకేతం, వాటిని తొలగించాలి, విడిచివేయాలి. మంచి శుభ్రమైన అందమైన బట్టలు ధరించాలి. క్రీస్తు నీతి మనకు అలంకారం, అవే మనకు అందమైనటువంటి దుస్తులు. రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలు ఎప్పటికప్పుడు మలిన వస్త్రాలను విడనాడాలి. క్రీస్తు నీతి వస్త్రములతో మనల్ని మనం అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోమపత్రిక ఒక్కసారి పరిశీలిస్తే రోమపత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనాల్లో 3 అధ్యాయాల్లో మానవుడు దేవుని ఎదుట ఘోరపాపిగా కనిపిస్తున్నాడు. మనమంతా పాప మాలిన్యంతో ఉన్నట్లే మనకి కనిపిస్తూ ఉంది. మన స్వనీతి దేవునికి మురికి బట్టల్లా కనిపిస్తున్నాయి. ఈ దర్శనంలోని యెహోషువ అలాగే ప్రతి మనిషి దేవునికి కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రోమా 3:21 మనం చూసినట్లయితే ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. రోమా 3:22 అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనది, నమ్మువారందరికీ కలుగు నీతి అయి ఉన్నది. హల్లెలూయా.
ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23లో. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుని విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు చనిపోయాడు, తన రక్తం కార్చాడు, మనకు ఆయన సన్నిధిలోకి ప్రవేశం లభించింది. ఆయన సన్నిధిలో ఆయన వస్త్రములు ఉండాలి, అంతేగాని మన స్వనీతి వస్త్రాలు ధరించుకొనకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు మన మలిన వస్త్రమును తొలగించి నీతి వస్త్రమును మనకు అలంకరిస్తాడు. ఆయన నీతి వస్త్రాలు అలంకరిస్తాడు. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోమా 8:31లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే మనకు విరోధంగా ఏ ఆయుధము రూపించబడదు, వరదిల్లదు. ఇక్కడ జకర్యా 3:5లో అతని తల మీద తెల్లని పాగా అని మనం చూస్తూ వచ్చిన్నాం. ప్రియులారా, అతడు యెహోవా దూత యెహోషువకు ఇలా సెలవిస్తున్నాడంట. చూద్దాం 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నీడల నీవు నా మందిరం మీద, గమనించాలి, అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లుగా నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇత్తను. ప్రధాన యాజకుడు అయినటువంటి యెహోషువ నీ ఎదుట కూర్చుంటూ నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా, మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా 3:10లో మనం చూసినట్లయితే, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండెటకు మీరందరూ కూడా ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. జకర్యా చూసిన దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారు మలిన వస్త్రాల గురించి మరి మనం విన్నాము. యేసుక్రీస్తు నందు స్వనీతి అనేటువంటి మలిన వస్త్రాలు తొలగించబడి క్రీస్తు నీతి అనేటువంటి అందమైనటువంటి వస్త్రాలు మనకు వస్తాయి. గమనించాలి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు కూడా ఆయన ఏం చేశాడో తెలుసు కదా మీకు అందరికీ. ఆయనను అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత మరి ఇక్కడ 8:34లో శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే కదా. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపాడుచున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయుచున్నవాడును ఆయనే. మన రక్షకుడు ఎంతో గొప్పవాడు. ఆయన మన పాపాలను పరిహరించాడు. ఆయన మన మలిన వస్త్రాలను తొలగించాడు. క్రీస్తు నీతి అనేటువంటి రాజవస్త్రాలను మనకు మరి కట్టబెట్టి మనలను అలంకరించాడు. దేవునికి స్తోత్రం. ఇట్లుండగా ఏమందం, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? రోమా 8:31లో ఉన్నటువంటి ఈ మాటను మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. దేవుని బిడ్డలు అఘాటున పాపంలో పడితే ఏం చేయాలి? దీనికి జవాబు 1 యోహాను 1:9 ఉన్నది. ప్రియులారా, ఏమని ఉందంటే అక్కడ, మనం పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుని కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. దేవునితో సహవాసం కోల్పోయినట్లయితే ప్రియులారా, మనమంతా కూడా పోగొట్టుకున్నట్లే, అంతా పోగొట్టుకున్నట్లన్నమాట. మన సంతోషం అంతా కూడా హరించిపోతుంది. కాబట్టి చాలామంది క్రైస్తవుల్లో రక్షణ నిశ్చయత ఉండదు. వారిలో పాపం ఎక్కడో దాగి ఉంటుంది. అందుకే వారు నిశ్చయతను ఎక్కడో కోల్పోయిన వారు అవుతారు. నిశ్చయత లేనటువంటి వ్యక్తి సేవా అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది అనమాట. యెహోషువ ప్రధాన యాజకుడిగా దేవుని సన్నిధిలో నిలవాలంటే నీతి వస్త్రాలు శుభ్రమై మరి స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు ధరించి ఉండాలి. దేవుడే యాజక వస్త్రాలను తొలగించేటువంటి వాడు. ఆయన కనికరము ద్వారా మరి ఇక్కడ దేవాలయంలో కరుణాపీఠం ఉన్నది. అప్పుడు మనకు కూడా కృపాసనం ఉన్నది. ఆయనే మన పాపాలకు శాంతికరమైనటువంటి ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను 2:2లో మనం చూస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాంతికరం అంటే ప్రాయశ్చిత్తం. ఇది కరుణాపీఠం సూచించేటువంటి మాట అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శాంతికరం అంటే మరి దేవుడు క్రీస్తునందు చేసినటువంటి ఏర్పాటు నిత్యత్వము గురించి మనకు చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే
మనకున్నటువంటి విశేషం ఏమిటనగా మనకు ఏ విశేషం లేదు. యేసు ప్రేమ కారణము, షరతులు లేనటువంటి ప్రేమ. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలిసి పరదేశనైనటువంటి నాయందు లక్ష్యం ఉంచినట్టు నీకు కటాక్షం కలిగిన అని చెప్పగా రూతు 2:10 మనం చూస్తూ ఉన్నాం. వాక్యపు అర్థంలో చూసుకుంటే నీకు అర్థమవుతుంది. నీవు ఎవరివో, నీవు నేను పాపులము. దేవుడు తన మలినమైన వస్త్రాలు తీసివేసి తన నీతి వస్త్రాలు తొలగించాడు. మనకు అదే దేవుని దృష్టిలో అలంకారం అన్నమాట. హల్లెలూయా. జకర్యా 3:5 చెప్తున్నాడు, అతని తల మీద తెల్లని పాగా పెట్టించడి అంటున్నాడు దేవుడు. ఇక్కడ మలిన వస్త్రాలు ఉన్నప్పుడు తలపాగా లేదు, వాటిని తొలగించి క్రీస్తు నీతి వస్త్రం ఇచ్చిన తర్వాత అతని తల మీద తెల్లని తలపాగా పెట్టడం జరిగిందనమాట. అతని దేవుడు ఇప్పుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ ఇప్పుడు నీతి వస్త్రం ఉన్నది. మరి సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో ఇజ్రాయేల్ జాతి యెహోవాకు సాక్ష్యార్థంగా నిలిచి ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఇజ్రాయేల్ జాతి యాజకత్వం నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలను ఒక్క యెహోషువతోనే కాదు, ఇజ్రాయేల్ జాతి అంతటికి చెప్తున్నాడు. విశేషించి దేవుడు నీకు నాకు కూడా చెప్తున్నాడు. యోహాను 14:15 మీరు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞను గైకొంటారు. కృపచేత రక్షించబడినటువంటి మనం మన ఇష్టం వచ్చినట్లుగా ప్రియులారా బ్రతకటం వీల్లేదు. నీవు నీ ఇష్ట ప్రకారం జీవించినట్లయితే నీవు కృపచేత రక్షించబడినటువంటి వాడు కానే కాదు అని మనం గ్రహించాలి. నీవు కృపచేత రక్షించబడిన వాడు అయితే నీ కోసం చనిపోయినటువంటి రక్షకుని నీ యొక్క ప్రాణాధికంగా ప్రేమించాలి. నీవు ఆయనను అంగీకరించి ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివైతే ఆయన మీద ఆధారపడతావు. నీవు ఆయనకు సంపూర్ణ విధేయత చూపుతావు, ఆయన చెప్పినట్లే చేస్తావు, ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిస్తావు. హల్లెలూయా. జకర్యా 3:8 అంటాడు, ఏదైనా చిగురును నా సేవకుని నేను రప్పించబోచున్నాను అంటున్నాడు. ఇక్కడ యెషయా 11:1 యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుంచి అంకురం ఎదిగి ఫలించును. ఇర్మియా 23:5 రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనును. హల్లెలూయా. కార్యము జరిగించును, భూమి మీద నీతి కార్యములను నీతి న్యాయం జరిగించును. జకర్యా 3:8 మనం చూస్తున్నాం కదా ప్రియులారా. యెహోషువ దగ్గరే అతని సహాయాజకులు నిలిచినారు. అందరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దానియేలు చూసినటువంటి రాయి దర్శనమే ఇదనమాట. ఆ రాయి వచ్చి నెబుకద్నెజరు చూసినటువంటి విగ్రహాన్ని పూర్తిగా విరగొట్టేసింది అనమాట. కాబట్టి దానియేలు 2:34 చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును ముట్టి కలిసినటువంటి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. జకర్యా 3:9 కూడా మనం చూడొచ్చు. 7 సంపూర్ణతను చూపించేటువంటి అంకె. యేసుక్రీస్తు సమస్తాను చూడగలడు. ఆయన సర్వజ్ఞాని, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తములైనవి. 1 కొరింథీ 1:30 దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతి, పరిశుద్ధతను, విమోచనం అయ్యాడంటండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఇజ్రాయేలు దోషం అంతటిని కూడా ఒక్క రోజులోనే పరిహరిస్తాడు. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. ఇది నెరవేరవలసినటువంటి ప్రవచనం. ఆ దినాన ద్రాక్ష చెట్ల కిందను, అంజూరపు చెట్ల కిందను అది చూస్తున్నాం. వారి సుఖశాంతులు సమాధానం ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగిండు, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్ను ఇక్కడ ప్రభు దర్శనంలో మరి యెహోషువతో ఇదే మాట అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులు గమనించాలి. ఇక్కడ అపోస్తుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుగా మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడి. హల్లెలూయా. యెహోషువ ప్రధాన యాజకుడు. దేవుడు అతనికి తన నీతి వస్త్రం తొడిగించి తలపై తెల్లని పాగా ఉంచి ఇవే మాటలు చెప్పాడు. హల్లెలూయా. అక్కడ దేవదూతలు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటారు. అలాగే నమ్మకమైనటువంటి దైవ సేవకులకు పరలోకంలో ప్రభు నిత్య సన్నిధి భాగం ప్రాప్తిస్తూ ఉందన్నమాట. మన గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే. ఆయనే చిగురు కొమ్మ, 7 కన్నులు కలిగినటువంటి గొప్ప రాయి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందున్నదన్నమాట. యేసుని గురించినటువంటి సాక్ష్యమే ప్రవచన సారం. మనము రాజులము, దేవుని యాజకులము. పరలోకంలో కూడా మనకు దేవదూతల కంటే పై స్థానం ఉన్నది. హల్లెలూయా. యెహోషువ దేవునికి విధేయుడు.
విధేయుడై నమ్మకమైనటువంటి సేవ చేస్తే అతనిని దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా హెచ్చిస్తాడు అనమాట. మనకు అప్పగించబడినటువంటి సమస్తాన్ని మనం గృహ నిర్వాహకులము. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు దేవుని మార్గములో ఎందుకు నడుస్తున్నావా? అలాగైతే మహోజ్వలైనటువంటి నిత్య భవిష్యత్తు ఉన్నది. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన నీకు జీవకిరీటం ఇస్తాడు. రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలన ఈ మోసే ధర్మశాస్త్రీయ విధానాలు ఛాయారూపకమైనటువంటిది. ఇక్కడ యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. ఆయనే చిగురు కొమ్మ. మరి యెహోషువ ఎదుట కూర్చుండేటువంటి సహకారులు యేసు శిష్యులతో మరి ముందు గుర్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్రాక్షవల్లి నేను తీగల మీరు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రాయి దేవుని రాజ్యాన్ని, రాజును చూపుతుంది. యెహోషువ దేవుని మందిరంలో ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం. యెహోషువకు ఈ దర్శనంలో ఏమి జరిగిందంటే అతని పాపము సమస్య పోయింది. అతని పాపం సమస్య పోవటం మాత్రమే కాదు, నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు అతన్ని. రోమా 12:1 కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మేము బతిమాలుకొనిచున్నామని చెప్తున్నాడు. ఇటు సేవ దేవునికి అనుకూలమైంది అంటున్నాడు. ఇజ్రాయేల్ పట్ల దేవుని యొక్క ప్రణాళికలు అమలుపరచడానికి యెహోషువకు ఈ దేవదూతలతో పాటు స్థానం ఉన్నది. దేవుని పట్ల విశ్వాస భక్తి గల వారికి పరిశుద్ధంగా ప్రభు మహిమార్థమై మరి జీవించేటువంటి వారికి గొప్ప ఫలితాలు వస్తాయి. హల్లెలూయా. మనం దేవుని మార్గంలో నడిస్తే దేవుని వాగ్దానాలు మనలో నెరవేరుతాయి. దేవుని మహిమార్థమైనటువంటి సేవ చేస్తే బహుమానాలు లభిస్తాయి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా మార్గంలో జకర్యా 3:7 చెప్తున్నాడు ఆయన. జకర్యా 3:7 చదవండి. హెబ్రీ 3:5 ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థంగా మోసే పరిచారకుడై ఉండెను. కాబట్టి ఇక్కడ దేవుని ఎదుట, మనుషులందరి ఎదుట కూడా విశ్వసనీయుడైనటువంటి యెహోషువకు మరి ఆ ఘనత, దేవుని వాగ్దానాలు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి దేవుని సేవకులు ఆత్మయందు మరి జీవించి స్వేచ్ఛాజీవులు. దేవునికి స్తోత్రం కలుగు. వారు పరిశుద్ధ జీవితం ద్వారా ప్రభువును మహిమపరుస్తారు, సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని అనుభవిస్తారు. అలనాటి యెహోషువ వంటి ప్రధాన యాజకునికైనా ఈరోజు నీకైనా నాకైనా యేసే మనకు మాదిరి. యేసు శిలువ మరణం పొందినంతగా విధేయత, విశ్వసనీయుడు ఎవరు లేరు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.